సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అశురెడ్డిపై హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్లో భారీ ఆర్థిక మోసం కేసు నమోదు కావడం సంచలనం సృష్టించింది. లండన్కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ను పెళ్లి పేరుతో మోసం చేసి కోట్లు కాజేశారనే ఆరోపణలను ఆమె తీవ్రంగా ఖండించారు. తనపై నమోదైన ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలని కోరుతూ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. పోలీసులు తన వైపు వినకుండానే ఏకపక్షంగా కేసు నమోదు చేశారని ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ పిటిషన్ త్వరలోనే విచారణకు వస్తుందని భావిస్తున్నారు. అశురెడ్డిపై హైదరాబాద్ లో భారీ ఆర్థిక మోసం కేసు నమోదైంది. ఒక లండన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ని పెళ్లి ఆశతో నమ్మించి సుమారు 9 కోట్ల రూపాయలకు పైగా మోసం చేశారని ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ ఆరోపణలన్నింటినీ ఆమె ఖండిస్తూ తన పరువు ప్రతిష్టలను దెబ్బతీయడానికే ఇలాంటి కేసు నమోదు చేయించారని వాదిస్తోంది. పోలీసులు తన వివరణ కూడా తీసుకోకుండా ఏకపక్షంగా చర్యలు తీసుకున్నారని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఎఫ్ఐఆర్ రద్దు చేయాలని, కేసు విచారణపై స్టే విధించాలని ఆమె కోర్టును కోరారు. పోలీసులు మాత్రం లావాదేవీలకు సంబంధించిన ఆధారాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు.